ఎవరమ్మా నువ్వు? ఈ ఊళ్ళో నిన్నెప్పుడు చూడలేదే. వీళ్ల చేతికి ఎలా చిక్కావు? మిమ్మల్ని కలిసి సహాయం అడుగుదాని వచ్చాను సార్. మీరేనని చెప్పి ఇంకెవరి దగ్గరకు తీసుకెళ్లారు సార్. మీరే సార్ నాకు సహాయం చేయాలి. నేను ఎవరు లేని అనాథని. అమ్మా నాన్న లేరు అను, అనాథని మాత్రం అనుకో. ఈ లోకంలో ఎవరు చివరిగా చేస్తారో వాళ్లే అసలైన అనాథలు. చెప్పమ్మా, ఎందుకు నన్ను కలవాలనుకున్నావు? ఎవరు వాడు నా బైక్ తీసుకెళ్తున్నాడు? త్వరగా హలో, కంట్రోల్ రూమ్. ఆపరేషన్ కి రక్తం కావాలని ప్రకటనిచ్చాం, కానీ ఎవరూ రాలేదు. సమయానికి బాబు వచ్చి రక్తం ఇచ్చి నా బిడ్డ ప్రాణాలు కాపాడాడు. మంచి విషయం కోసమే బైక్ తీసుకెళ్ళాడు. రండి. కొట్టను. దొంగతనం ఎంత రిస్కో తెలుసా? దొరికావంటే ఇంకెంత రిస్కో తెలుసా? నువ్వు రిస్క్ తీసుకొని దొంగలించడానికి ఇదేమంత కాస్ట్లీ ఐటెం కాదు. ఇది రోల్డ్ గోల్డ్ చైన్. ఓ, మరెందుకు ఇంత దూరం తరువుకు వచ్చాను అనుకుంటున్నావా? ఇది తీసుకెళ్లి మారువాడి కొట్టుకిస్తే దొరికిపోతావు. నిన్ను చూస్తే సుఖం కోసం దొంగతనం చేసిన వాళ్ళ లేవు, పొట్ట కోసం చేసినట్టున్నావు. ఇప్పటికీ నా వల్ల కుదిరింది ఈ వాచ్. ఇది నేను పార్ట్ టైం జాబ్ చేసుకున్నది. ఇదే నేను నీలా దొంగనైతే ఇలా హర్ట్ చేసేవాడిని కాదు. బాగా ఆలోచించి చూడు. సార్, నేను మొట్టమొదటిసారిగా మీలాంటి వారి దగ్గర దొంగతనం చేస్తుంటే నేను ఈ వృత్తులకు వచ్చుండేవాడిని కాదు సార్. నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి సార్. ఆ రోజు హాస్పిటల్లో బ్లడ్ ఇచ్చాడు, ఈ రోజు దొంగకి వాచ్ ఇస్తున్నాడు. వీడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడే. ఎవడే వీడు? వీడు మన కాలేజ్కి పక్క కాలేజ్ చదువుతున్నాడే. ఓహో, రేపటి నుంచి వీడిని నేను చూసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. హలో, పిలిచారుగా, ఏంటో చెప్పండి. హలో, సరైన క్రాక్లా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, మీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. సరే, మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఓకేనే, జాగ్రత్తగా ఉండు. చెప్పండి. ఇది సారీ, యూర్ టూ లేట్. అయినప్పటికీ ఇంకోసారి. నేను ఆల్రెడీ వాసు అనే ఒకతన్ని లవ్ చేస్తున్నాను. రే బావా, నిన్నే లవ్ చేస్తుందిరా. ఏ ఆగు. ఏంటి? గణేష్ నీకు లవ్ లెటర్ ఇచ్చాడా? అవును, ఇచ్చాడు. వాడితో ఏం చెప్పావు? ఏం చెప్పాను? యు ఆర్ టూ లేట్. నేను ఆల్రెడీ వాసుని లవ్ చేస్తాను చెప్పావా లేదా?
అవును చెప్పాను. అయితే నన్నేగా లవ్ చేస్తున్నావు. ఇలా చూడు, ఈ కాలేజీలో 4 వాసులు ఉన్నారు. ఈ హైదరాబాద్ లో ఎలాగైనా 40 వాసులు ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తే అట్లీస్ట్ 4000 వాసులైనా ఉండరా? హ్మ్. వాళ్ళలో ఎవరైనా వాసు అయి ఉండొచ్చు కదా. నువ్వే అనుకుంటే అది నా తప్ప? బాగా తెప్పించుకుంటున్నావే. హలో విజయ్, హే వాసుని. విజయ్, హలో నేను వాసు. విజయ్, విజయ్. వాసు ఏమైంది? ఏమైంది విజయ్? నువ్వు ఆగవే, ఏదో లోకల్ నెంబర్ లా ఉంది. హలో, ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఇది ఏ ఏరియా అండి? సరోజిని హాస్పిటల్. హాస్పిటల్. అయ్యో, అక్కడ వాసు అని ఎవరైనా ఉన్నారా అండి? ఏ వాసు కావాలి? ఇక్కడ 3 వాసులు ఉన్నారండి. ఒక యాక్సిడెంట్, 2 సూసైడ్లు. మీకే వాసు కావాలో ఇక్కడికి వచ్చి చూసుకోండి. ఏంటి టెన్షన్ అవుతున్నావు? అయ్యో వాసుకి ఏదో అయింది. ఎక్స్క్యూజ్ మీ, Yes. ఇక్కడ ఐసీయూ ఎక్కడ ఉంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉంది. ముద్దుందా నీకు? నవ్వకు. ఒక నిమిషంలో నా ప్రాణం పోయినట్టయింది తెలుసా? ఎందుకు నేను ఇలా టెన్షన్ పెట్టావు? ఎన్ని రోజులు నన్ను ఇలా ఏడిపించావు? నేను ఎంత బాధపడి ఉంటాను. నేను నిన్ను ఎందుకు ఏడిపించానంటే నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావని తెలుసుకోవడానికే. వాసు, నాకంటూ ఎవరు లేరు. నీలాంటి మంచి వాడిని నేను మిస్ చేసుకుంటానా? చెప్పు. వాసు, ఐ లవ్ యు వాసు. నాకంటూ ఉన్న ఒకే సొంతం వాసునే. అతన్ని నా దగ్గర నుంచి వేరు చేసేశారు. నేను మొక్కి దేవుడు కూడా నాకు అన్యాయం చేశాడు సార్. దేవుడు అన్యాయం చేస్తే ఈయన దగ్గర నిన్ను పంపిస్తాడమ్మా. ఎవరైనా ఒక పని చేసేటప్పుడు అవుతుందా అవదా అని అనుమానంతో పనిలోకి దిగుతారు. తప్పకుండా అవుతుందని దిగేది ఈయనే, గెలిచేది ఈయనే. భయపడకుండా ధైర్యంగా ఉండమ్మా. ఆడపిల్లవి ఇంత దూరం వచ్చావంటే నీ మనసేంటో అర్థమైంది. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. బండెక్కు. రామ్మా. ఏయ్ మహేంద్ర, వద్దు. నువ్వు కల్పించుకోవడానికి ఇదేమి గ్రామ సమస్య కాదు, మా కుటుంబ సమస్య. రై, ఏదిరా కుటుంబ సమస్య? ఇద్దరు ప్రేమికులు వేరు చేయడమా? మర్యాదగా ఆ కుర్రాడిని వదిలే. అది జరిగే పని కాదు. ఇంకో 10 రోజుల్లో పెళ్లి జరుగుతుంది, నా కూతురికి ఆ అబ్బాయికి. పెళ్ళనేది అగ్నిసాక్షిగా జరుగుతుంది. ఒక ఆడపిల్ల గుండె రగిల్చి కాదు. ఒక ఆడపిల్ల మగవాళ్లా తెగించింది. మగాడైన నువ్వు ఆడదాన్లా తన ప్రేమికుణ్ణి బంధించా. మహేంద్ర, నేను భయంకరమైన వాణ్ణి. నేను భయం లేని వాణ్ణి. ఎక్కువగా మాట్లాడుతున్నా. అది నాకు పుట్టుకతో వచ్చిన గుణం. నాతోనే పెట్టుకున్నావు. ఇక మీద అనుక్షణము నీకు ఆపదే. ఆపద? హ్మ్. వాటితో ఆడుకోవడం నాకు అలవాటు. మదవెక్కిన ఏనుగు ఏం చేస్తుందో తెలుసా? సీమసింహం గర్జనకి పారిపోతుంది. మహేంద్ర, నువ్వు తప్పు చేస్తున్నావు. న్యాయం కోసం పాలకుల్నే కాదు, ఆ దేవుణ్ణి ఎదిరించిన తప్పే లేదు. ఏయ్, తగ్గి నడుచుకో. మనిషిగా నడుచుకుంటే ఈ సమస్య ఇక్కడితో తీరిపోతుంది. లేదంటే నువ్వు జరిపించాలనుకున్న పెళ్లి పెద్ద సమస్యగా మారుతుంది. ఏయ్, పెళ్లి జరిగే సమయంలో పిండా కూడి పెట్టకూడదనుకుంటున్నాను. అయితే నువ్వు పెళ్లి జరిపించనే లేవు. ఎందుకు జరగదురా? అమ్మాయి అబ్బాయి నా దగ్గరే ఉన్నారు. నువ్వు ఏమీ చేయలేవు. ఏయ్ మహేంద్ర, లోకల్ ఫోర్స్ దగ్గర నుంచి మిలిటరీ ఫోర్స్ వరకు నేను చెప్పిన తేదీకి ఇక్కడికొచ్చి దిగిపోతారు. రై, నౌకాదళం, విమానదళం, ఏ దళాన్నైనా సరే నువ్వు దించు. నువ్వు నిర్ణయించిన అదే రోజున పెళ్లి జరుగుతుంది. రై, పెళ్లి కూతురు నీ కూతురు కాదు, ఈ అమ్మాయి. అది చూద్దాం. నన్ను, నా బలాన్ని మీరు ఈ పెళ్లి ఎలా జరిపిస్తావు? రై, చెప్పకుండా చేయడం నాకు నచ్చదు. చేసింది గొప్పగా చెప్పడం కూడా నాకు నచ్చదు. ఈ పెళ్లి ఎలా జరిపిస్తానో నువ్వే చూడు. రమ్మా. రేయ్, ఈ లోపే నిన్ను నాశనం చేస్తా. రై,
శత్రువుని నాశనం చేసి గెలవడం నీకలవాటు, శత్రువుని మార్చి గెలవడం నాకలవాటు. అయ్యో అక్క ఆనకాల రాస్వామి ఆయన సుపుత్రుడు ఊళ్ళోకొత్తున్నాడు చెంబు తప్పలు తీసుకుని ఒరే కొడక ఉదయం నుంచి కుక్కల్లాగా తిరుగుతున్నాం, ఒక్కడు కూడా సంతకం పెట్టలేదేంట్రా చెప్పు. ఎలా పెడతారు? నిన్ను చూడగానే అందరూ లోపలికి తలుపేసేసుకుంటున్నారు నా అబ్బా. ఎవరో ఒక అమాయకుడు దొరకపోతాడా మనకి? అమ్మ నా బంగారం, ఇందులో సంతకం పెట్టమ్మా. ఎందుకు బాంబే తీసుకెళ్ళి అమ్మడానికి? అయితే నన్ను పెళ్లి చేసుకుంటావేంటి? తెలుసున్నవాడు ఎవడో ఎదురుపడలేదు. ఒరి అబ్బా, అతను కౌన్సిలర్ కదా. అవును, ఆ సన్నాసిగాడే వాడెందుకు ముసుకేసుకొని వెళ్తున్నాడు. ఎందుకైనా మంచిది మొహాన్ని ముసుకేసుకుందాం. పదబ్బా అడుగుదాం. చూద్దాం. విజయ తలుపుతారు. వచ్చేసావా బంగారం? నేను చూడకుండా ఒక క్షణం ఉండలేకపోతున్నాను. బయట ఇవన్నీ లోపలికి రండి. సరేరా. రారా నా అబ్బా. ఏయ్, లోపల ఏం చేస్తున్నావురా? తలుపులు పత్రిక రమ్మంటావా? మరేడుగా చెప్తావా? తలుపు చేస్తావా లేదా? రేయ్ అబ్బా, ఆనకాలతో తలుపు నొక్క తను. ఏయ్ రారా, బయటికి రారా, రమ్మంటుంటే. వచ్చాను నా అబ్బా. అబ్బా, ఇది ఆడ కౌన్సిలర్ అబ్బా. దగ్గర ఇరుక్కున్నానే. ఎవరా ఎక్కడికి వెళ్ళిపోతావు? అయ్యో, ఇద్దరు కౌన్సిలర్లు. మీరు ప్రజల కోసం పోరాడతారు అనుకుంటే మీరిద్దరు లోపల పోరాడుకుంటూ ఉన్నారా? అది కాదండి, కుళాయిలో నీళ్లు రాలేదని డిస్కస్ చేసుకుంటాం. నీళ్ళు ఎప్పుడో వచ్చినాయి, పొడిచి పారేస్తా. ఏయ్, నీకు ఊళ్ళో మంచి పేరు కావాలా చెడ్డ పేరు కావాలా? మంచి పేరే అయితే కావాలండి. దీంట్లో సంతకం పెట్టు. 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 పెట్టమంటావా? నీ పేరేంటి? ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు పారిపో. మధ్యలో వచ్చి చెడగొట్టి నా పంచి ఊర్లో ఎవరికి చెప్పండి. నా అబ్బా, సంతకం పెట్టించుకున్నా. అరే బాబు, నువ్వు వెళ్ళరా. ఏం బాబు, నువ్వేం చేస్తావు? ఏం లేదు, ఏమని నా కాలుకు ఒక మందు అడిగాను, అదేంటో తీసుకుని ఉన్న కాలు ఇరక్కొట్టేతాను. మన మర్యాద కూడా చూడను. సంతకం పెట్టించేసుకున్నా, లోన్ పని చూద్దాం. నువ్వు పద. గుడ్ ఈవినింగ్ జెంట్మెన్. ఈ సంవత్సరం మన క్లబ్ మొట్టమొదటిసారిగా బిరుదివ్వాలని నిర్ణయించుకుంది. మిగతా వారికి ఆదర్శప్రాయంగా ఉన్న మిస్టర్ మహేంద్ర గారికి ఉత్తమ ఆదర్శ వ్యక్తి అనే బిరుదివ్వటానికి మీకు ఎవరికైనా అభ్యంతరం ఉందా? ఉంది. నేను ఈ క్లబ్ మెంబర్ని. నా మూలంగా మీరందరూ ఎంత ఉపకారం పొందారో, ఎంత ధైర్యం ఉంటే నా శత్రువుకి బిరుదివ్వాలనుకుంటారు. ఎందుకు ఇవ్వకూడదు? ఆయన ఎంతో సమాజ సేవ చేశారు కదా. సమాజ సేవ ఆయన ఇంటికా ఊరికా? ఊరికే మేడం, తన వల్ల ఎంతో మంచి జరిగింది. ఇంత సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారే, బిరుదు కోసం ఎంత డబ్బిచ్చారు ఆయన? చూడమ్మా, ఆయన ఎలాంటి బిరుదుకి ఆశించేవారు కాదు. ఇది క్లబ్ మెంబర్స్ డెసిషన్. సో అతనికి అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఇదే మీ నిర్ణయం అయితే దాన్ని అడ్డుకోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి కూడా నేను వెనకాడను. ఆ తర్వాత మీరు అందరూ ఇబ్బందుల్లో పడతారు. జాగ్రత్త. కౌన్సిలర్స్ ని తన తెలివితేటలతో ఆట ఆడించగల సామర్థ్యం ఉన్న అమ్మాయి మహేంద్ర గారి విషయంలో ఇంత కర్కశంగా ఉంది. ఆ రోజు బ్యాంక్ పేరు మార్చాలి అంది, ఈ రోజు ఆయనకి అవార్డు ఇవ్వకూడదు అంటుంది. ఆయన మీద ఆ అమ్మాయికి ఎందుకంత కోపం? ఇప్పుడు ఎంతగా వ్యతిరేకిస్తున్న ఈ అమ్మాయి ఆయన మొదటిసారిగా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. ఇంకా నయ్యో ఎవరూ లేరు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది అసలు? ఏయ్, అడుగుతున్నానా? చెప్పు. మా నాన్న నాకు పెళ్లి కొడుకుని చూశారు. మంచి విషయమే కదా. మగాళ్ళైతే పెళ్లిని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఆడపిల్లలు వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలి. అదేం కాదు,
నేను ఒకరిని లవ్ చేస్తున్నాను. ఓ లవ్ చేస్తున్నావా? ఎన్నేళ్ల నుంచి? ఆయన ఈ ఊరికి వచ్చిన దగ్గర నుంచి 3 నెలలు 26 రోజులు 9 గంటలు 12 నిమిషాలు 42 క్షణాలు. హ, బాగానే గుర్తుపెట్టుకున్నావే. నీ మనసులో కూడా ఒకడు స్థానం సంపాదించాడే, వాడెవడు? వాడు వీడని మర్యాద లేకుండా మాట్లాడకండి. అతని మీద అంత ప్రేమ ఉంటే మీ నాన్నతో చెప్పొచ్చు కదా. మా నాన్న అసలు ఒప్పుకోరు. మేమిద్దరం వేరే వేరే కులం. కులం గురించి నాతో చెప్పుకో, నేను చూసుకుంటాలే. ఈ ఊరే ఎదిరిస్తే ప్రపంచాన్ని ఎదిరించైనా చెప్పాల్సింది చెప్పి చెయ్యాల్సింది చేసి మీ ఇద్దరిని ఒకటి చేస్తాను. నిజంగా మ్మ్, ఎవరో పేరు చెప్పు. నేను చెవిలోనే చెప్తాను. ఆయన ఆయన అన్నయ్య భోజనానికి రండి. అయ్యో, నేను తర్వాత వస్తాను. ఏయ్ ఆగు. ఆ, మూర్తి మూర్తి, ఆ? ఏం జరగలేదు. ఆ? ఏం జరగలేదు మూర్తి. ఆ? నువ్వు అనుకున్నట్టు ఆ? తప్పేం జరగలేదు. ఏమీ జరగలేదు. ఏ పిల్ల ఇటుగా సిగ్గుపడుతూ పరిగెట్టలేదు. ఇంకా చెప్పాలంటే నేనేవాడిని ఇక్కడ లేను. నేను కంటితో చూసిందంతా అబద్ధం. నేను చెవులతో విన్నదంతా అబద్ధం. నువ్వు చెప్పేది నిజం. మూర్తి మూర్తి చచ్చిపోయి చాలా సేపు అయిందండి. వస్తా. అయ్యో.